విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి పండుగకు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. జనవరి 14న విడుదలై ఈ సినిమా పాజిటివ్ టాక్తో మొదటి రోజుల్లోనే దాదాపు 106 కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసింది. మొదటి రోజు 145 కోట్లు వెంకటేష్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ అయితే కలెక్ట్ చేసిందనమాట. రెండో రోజు దాదాపు 32 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. మూడో రోజు 29 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. సో ఇతర మూవీల ప్రభావం వల్ల దాదాపు ఈ మూవీ కొద్దిగా తక్కువనే కలెక్ట్ చేసిందని చెప్పొచ్చు. రామ్ చరణ్, కియారా అద్వానీ నటించిన గేమ్ చేంజర్ మూవీ జనవరి 10న విడుదలై భారీ అంచనాల మధ్యలో వచ్చిన మూవీ ఆశించిన విజయం అయితే సాధించలేదు. నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ జనవరి 12న విడుదలై మంచి కలెక్షన్లతో సత్తా చాటుతుంది. ఇప్పటికీ ఈ 3 సినిమాలు దాదాపు 250 ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేశాయి. ఇందులో గేమ్ చేంజర్ 130 కోట్లతో ముందంజలో ఉంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంకటేష్ కెరీర్లోనే బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సంక్రాంతికి వచ్చిన 3 మూవీలో గేమ్ చేంజర్ 130 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. 105 కోట్లతో డాకు మహారాజ్ సెకండ్ ప్లేస్లో ఉంది. అలాగే వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ దాదాపు 85 కోట్ల నెట్తో అయితే థర్డ్ ప్లేస్లో ఉంది. కానీ గేమ్ చేంజర్ అనేది పాన్ ఇండియా మూవీ కావడం వల్ల అది పర్ఫార్మెన్స్ అంత లేదు, అందువలన అది సంక్రాంతి విన్నర్గా అయితే కాదు. అలాగే డాకు మహారాజ్ అయితే మంచి విడుదలైన మొదటి షో నుంచే మంచి పాజిటివ్ టాక్తో కలెక్షన్లతో హైయెస్ట్గా నిలిచింది. ఇప్పటి వరకు దాదాపు 105 కోట్ల నెట్, 145 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసి ముందంజలో ఉందన్నమాట. ఈ మూవీ సంక్రాంతికి విన్నర్ అని డిసైడ్ చేయొచ్చు. ఇంకా రోజులు ఉన్నాయి కాబట్టి ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది, ఏ మూవీ టాప్లో నిలబెడుతుందని చూడాలి. ఇప్పటి వరకు అయితే డాకు మహారాజ్ మొదటి స్థానంలో మంచి మౌత్ టాక్తో బాగా కలెక్షన్స్ అయితే రాబడుతుందన్నమాట. అలాగే సంక్రాంతికి వస్తున్నాం కూడా మంచి టికెట్స్ బుకింగ్ అయ్యి మంచి కలెక్షన్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతుంది. ఫైనల్గా రిజల్ట్ అనేది ఎలా ఉంటుందని ఇంకా తెలుసుకోవాలంటే ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయాలన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక కమెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.